హలో ఎవ్రీవన్, చూసారా? బుల్లి బుల్లి ఏనుగులు మమ్మీ ఏనుగుని ఫాలో అయితే వెళ్ళిపోతున్నాయి. భలే డిసిప్లిన్గా ఉన్నాయండి. నా మీద పోలిస్తే అవి డిసిప్లిన్లేండి. భలే ఉన్నాయండి. ఇప్పుడు రెండు బుజ్జి బుజ్జి ఏనుగులు దెబ్బలాడేసుకుంటూ ఉంటాయి చూడండి. భలే నాలాగా మా తమ్ముళ్ళలాగా సేమ్ మమ్మల్ని చూస్తే అలాగే ఉంటాం. ఇదేదో జూ అనుకుంటున్నారేమో, కాదండి బాబు, ఇది ఫారెస్ట్లో అండి. చూడండి వాళ్ళు ఎలా దెబ్బలాడేసుకుంటున్నాయో. ఇప్పుడు మమ్మీ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఉంటుంది, ఇది ఫాలో అయిపోతూ తోకూపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఊటీకి వెళ్ళే దారిలో బండిపుర ఫారెస్ట్లో అండి. యాక్చువల్గా మీకు వీడియో చూపించాలని తొందరలో మొబైల్తో తీసాను, కానీ అసలు చూస్తుంటే భలే ఎక్సైటెడ్గా ఉంది. ఎంత క్యూట్గా ఉన్నాయో అవి. చూస్తుంటే తెచ్చుకొని పెంచేసుకోవాలనిపించింది నాకు. బట్ మనం పెంచలేమనుకోండి. నాకైతే ఆ రోడ్లో వెళ్ళిన ప్రతిసారి ఒక సూపర్ ఎగ్జైట్మెంట్ అండి. ఎందుకో చాలా యానిమల్స్ వచ్చేస్తాయండి. యాక్చువల్గా వాటి ప్లేస్కి మనం వెళ్ళాం కాబట్టి అవి అలా ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాయి. క్యూట్ జింకలు. మా మమ్మీ అయితే ఫుడ్ కూడా వేసేసింది అనుకోండి. అటు భలే ఉన్నాయండి. టచ్ చేద్దామంటే నాకు పిచ్చ భయం లేసిందిలేండి. ఇంకా చాలా యానిమల్స్, పీకాక్స్. అసలు పీకాక్లు అయితే నిమిషానికి ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా అడవి దున్న నేను ఫస్ట్ టైం చూసాను వైల్డ్ బఫెల్లో. భలే ఉందండి. వీడియో తీసేలేవి పారిపోతున్నాయిలేండి. జీ అని పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాయి. అసలు ఎలా అయినా జూలో చూసేదానికన్నా ఫారెస్ట్లో చూస్తే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. ఒక కొత్తగా భలే అటు మధ్యకి వెళ్ళి నుంచుంటున్నట్టు ఆ ఫీలే సూపర్గా ఉంటుంది. కానీ ఊటీ మాత్రం అసలు చూడదగిన ప్లేస్ అండి. అక్కడ మంచి గ్రీనరీ, ఆ చలి అదంతా. అబ్బా, ఊటీలో బట్టలు ఎలా ఆరుతాయి అనేది నాకు ఇప్పటికీ డౌటే. చూసారు ఎంత గ్రీనరీగా ఉందో.